హైవేస్ ఇందాక చెప్పాం కదా, ఈ సోనంకి ఆ రాజా రఘువంశీకి రాజా ఖచ్చితంగా శోభనం అయితే అయి ఉండదండి. దానినే ఇక్కడ ఈమె ఆశగా చూపి పాప మా మనిషిని మేఘాలయ అంటూ, షిల్లాంగ్ అంటూ, ట్రెక్కింగ్ అంటూ ఆశ పెట్టుండిద్ది. ఈ అమాయకుడేమో ఆ ట్రాప్లో పడిన అనుకున్నా కదా. మరి నా ఇమాజినేషన్స్ నాకు అర్థం కావట్లా. అదే నిజం అండి. నేను సివిల్స్ రాసి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను, బట్ ప్రిలిమ్స్ క్వాలిఫై కాలే. దెన్ గ్రూప్ 1 ట్రై చేసినప్పుడు అయిపోయింది, బట్ ఇంటర్వ్యూ పోయింది. దెన్ డిఎస్పీ అయ్యేవాడిని, ఆ తర్వాత ఎస్పీ అవ్వని, అది అవ్వాల. ఇక సిబిఐకి ఐబీకి వాటికి రాసిన తప్ప అవ్వలేదు అనుకోండి, వేరే విషయం. బట్ ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండాలి, కీలకంగా ఉండాలి. అందుకని డిపార్ట్మెంట్ చాలా ఇష్టం. మ్యాక్సిమం ఆ వేళను ఆలోచిస్తూ ఉంటాను. అలా ఈమెకి సంబంధించి, సోనంకి సంబంధించి, రాజాకి సంబంధించి ఆలోచిస్తున్నప్పుడు కూడా అతను బాడీ దొరికింది, ఈమె దొరకలా. ఈమె కిడ్నాప్ అయింది అనుకున్నా సరే ఇంతవరకు అసలు క్లూ ఏమి దొరకలా. ఎక్కడికైనా వెళ్ళిపోయింది అనుకున్నా కానీ ఇన్ని రోజులు ఉండదు. సో ఎక్కడైతే తేడా కొడుతుంది, మొత్తానికి ఈమెకి ఏదో సంబంధం ఉంది, లేదా ఈమెని బాడీలో ఆర్గన్స్ అమ్ముకునే ఉంటారు సార్, వాళ్ళు ఏదైనా చేసి ఉండాలి, వేరే ఒకరిని ఇచ్చి ఉండాలి. ఇలా 3 వర్షన్స్ చెప్పాం. ఆ వర్షంలో ఒకటి కరెక్ట్ అయింది. ఏంటది? ఈమె చంపించి ఉండాలి అని. అదే నిజం. ఇప్పుడు అసలు విషయం ఇందాక నేను మాట్లాడినాడు. దీనికి అనకూడదు కానీ ఉంచుకున్నవాడితో, లవర్తో ఎన్నిసార్లైనా పడుకునేది, ఎంత బాగా ఎంజాయ్ చేసింది. తాళి కట్టిన మొగుడితో మాత్రం కాపురం చేయదు, తాళి కొట్టిన మొగుడితో మాత్రం పడకలో కోపం వస్తుంది. బట్ వద్దు, పిల్లలు కూడా చూస్తారు కాబట్టి. తాళి కట్టిన భర్తతో మాత్రం సంసారం చేయదు. ఫస్ట్ నైట్ వద్దు. పెళ్ళైన తర్వాత మొన్న 11న పెళ్ళైంది వాళ్ళకి. తర్వాత ఏమైంది? 20 వచ్చి హనీమూన్కి వెళ్ళినారు. 11. ఈ మధ్యలో ఫస్ట్ పూజలు అవన్నీ ఉన్నట్టు నార్త్ ఇండియా వాళ్ళకి ఎక్కువ. ఆ తర్వాత ఫస్ట్ నైట్ ఇవన్నీ ప్లాన్ చేసినప్పుడు వద్దని చెప్పింది. వద్దని చెప్పి మనం హనీమూన్కి బయటికి వెళ్దాం, అక్కడ ఎంజాయ్ చేద్దామని చెప్పింది. అలా చెప్పినప్పుడు ఫస్ట్ అమ్మవారి గుడికి వెళ్దాం, కామాఖ్య గుడికి గౌహతిలో. ఆ తర్వాత వచ్చేసి వేరే నేను ప్లాన్ చేస్తాను, నీకు సర్ప్రైజ్ అని చెప్పేసి అక్కడి పిచ్చోడు పాపం నమ్మేశాడు. 29 సంవత్సరాలు అతనికి, ఈ పిల్లకి 27 సంవత్సరాలు. వీడున్నాడు కదా రాజ్ కుష్వాహా గాడు, ఆడికి వచ్చేసి 22 సంవత్సరాలు బచ్చాగాడు ఈమెతో పోల్చుకుంటే. దెన్ ఈ మధ్య కాలంలో ఆంటీలు అబ్బాయిని ఇలాగే ట్రాప్ చేస్తున్నారు. మొన్న మధ్య ఒక వీడియో ఇవ్వాలి, బట్ నాకు విసుకొచ్చి ఇవ్వలేదు. అది ఆంటీ కుర్రాడిని ప్రేమించింది, వాడు ఈమె ఇద్దరు లేచిపోయి వెళ్ళిపోయారు. ఫైనాన్షియల్ ఏదో ఇబ్బంది ఎదురవుతుంది. దెన్ ఆమె చచ్చిపోయింది, వీడియో చచ్చిపోయి ఊరేసుకొని. ఎంత ఘోరం అసలు. మళ్ళీ ఏమాటకి ఆ మాట చాలా బాగుంది. దానివల్ల అట్రాక్ట్ అవుతూ వస్తున్నారు పిల్లలు కూడా. సో విషయం ఏంటి ఇప్పుడు? ఏం చెప్పింది తెలుసా ప్లాను? ఒరే, నా శరీరాన్ని తాకాలంటే నువ్వేరా రాజు. ఆ రాజా వద్దు, రాజా భర్త, రాజ్ ఉంచుకున్నాడా లవరో ఏదో. అరే రాజ్ కుష్వాహా, నువ్వేరా నాకంతా, నీతోరా నా జీవితం అంతా. మరి మన పెళ్ళికి మీ నాన్న ఒప్పుకోడు. ఎలా ఏంటన్నాడు అంటే, పని చేస్తారా, ఎవడో ఒకటి పెళ్లి చేసుకుంటా, డబ్బులను చూసి చేసుకున్నాక వాడిని చంపేద్దాం. ఆ తర్వాత వాడి డబ్బు వచ్చింది మనకి, దాంతో ఇక నేను వితంతుగా ఇంట్లో ఉంటా. దెన్ మా నాన్నని నేను అడుగుతా, లేదా నువ్వు అడిగేసి జాలిపడి చేసుకుంటా అన్నట్టు. నేను మీతోనే ఉంటాను కదా, నాకు మొత్తం తెలుసు కదా, తోడుగా ఉంటాను, నాకు ఇవ్వండి అని చెప్పు, ఇచ్చేస్తారు. ఈలోపు నేను కూడా కవరింగ్ చేయాల్సింది చేస్తా అని చెప్పి నమ్మించి, అప్పుడు పాపం వాళ్ళ కమ్యూనిటీలో పెడితే పోస్ట్, ఆ పెళ్లి సంబంధం చూసి ఈ రాజాకి వాళ్ళ ఫ్యామిలీకి అప్రోచ్ అయ్యి చేసేసుకున్నారు. ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ రాజా ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళేం చెప్తున్నారు, ఈ సోనం ఉందా, ఈ సోనం అమ్మకి విషయం తెలుసు అంట. ఓ రకంగా సోనం అమ్మే దాన్ని ఏమంటారు, ఈ సలహా ఇచ్చిందని అంటున్నారు వాళ్ళు. నిజమే తప్పదు ఎంత విచారణలో తెలియద్ది. విప్పులు కదా వీళ్ళ తమ్ముడు, రాజా వాళ్ళ తమ్ముడు, అతను చెప్తున్నాడు ఇదంతా. మాకు ఈ ఇష్యూ జరిగిన తర్వాత మాకు తేడా వస్తుంది వాళ్ళ ఫ్యామిలీ బిహేవియర్లో. వాళ్ళకి ముందే తెలుసు ఆ రాజ్ కుష్వాహా గాడితో రిలేషన్ ఉందని. బట్ అంటారు సంఘంలో పరుగు పోయిద్ది అన్నట్టుగా మాకు ఇచ్చి అంటగట్టారు. ఈలోపే మన్నని చంపేసింది. ఆ తర్వాత వచ్చేసి కిడ్నాప్ అని అంటుంది. అకస్మాత్తుగా వచ్చేసి మత్తు మందు పెట్టినట్టు ఇక్కడ వదిలేశారని చెప్పేసి గాజీపూర్లో దొరికింది. బట్ క్రాస్ చెక్ చేసి తెలిసింది ఏంటిది, అదే చంపిందని తెలిసింది. గొడ్డలి గౌహతిలో ఆన్లైన్లో గొడ్డలు ఆర్డర్ చేసి దాంతో చంపారు. అది కూడా ఏ రకంగా, మార్నింగ్ వీడియో చెప్పినట్టున్నాం కదా, మెట్లకి వెళ్తున్నారు, కింద ఎవరు కనపడతలేదు, పైన ఎవరు కనపడతలేదు. ఆ హిల్ స్టేషన్ ఎండింగ్లో మధ్యలో వచ్చేసి లోయకి దగ్గరలో ఉంది. మాటల్లో పెట్టేసి రాజ్ కుష్వాహా గాడు, విక్కీ గాడు, తర్వాత ఆనంద్ గాడు, వీళ్ళు ముగ్గురు పట్టుకెళ్ళారు. అవినాష్ గాడు కింద ఉన్నాడు, ఇది వచ్చేసి వెనక ఉంది. దెన్ చంపేయండి అని పెద్ద కరవ కానీ గొడ్డ పటాన్ని వెనకాల కొట్టేశాడు. దెన్ కింద పడబడితే మళ్ళీ గొడ్డలతో కొట్టాడు.
బ్రతికుండగానే అక్కడి నుంచి కిందకు దోసేశారండి. ఎంత ఘోరంగా చంపారండి అసలు. దీని మద పిచ్చికి, దీని కామానికి అన్యాయంగా పాపం అమాయకుని బలి చేసింది, కుటుంబాన్ని బలి చేసేసింది, పెళ్ళి అంటేనే భయపడేలా చేసింది, హనీమూన్ అంటే ఉచ్చబడేలా చేసింది మగవాళ్ళకైతే. ఇది సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. పిల్లలని ఈ మధ్యకాలంలో కొంతమంది ఆంటీలు ట్రాప్ చేసి మేము చెప్పించేయి మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు ముగ్గులోకి దించి వాళ్ళ ముగ్గులను చంపిస్తున్నారు, లేదా ఇంట్లోంచి తీసుకొని పారిపోతున్నారు, ఆ తర్వాత అన్యాయంగా రోడ్డును పడుతున్నారు. ఇది ఇక్కడ చూసుకుంటే ఆ పిల్లనా కొడుకుని వాళ్ళ ఫ్రెండ్స్తో మొత్తం ఒప్పించేసి చంపించింది, మొత్తం దొరికేశారు. కంపు అయిపోయింది మొత్తం. వీడి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఆడవాళ్ళు గనక ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కనుక అయినట్టయితే అది అన్నిసార్లు వర్కౌట్ కాదు. ప్రేమ, పెళ్ళి ఇవన్నీ బాగా డబ్బు ఉండి బాగా చదువుకుని సొసైటీలో మంచి పేరుంటే వాళ్ళే వర్కౌట్ అవుతాయి. సొసైటీలో తమకన్నా వయసు ఎక్కువ ఉన్నటువంటి ఆడవాళ్ళని పెళ్లి తీసుకుంటున్నటువంటి వాళ్ళ మగవాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే ఇబ్బందికరంగా ఉంది. ప్రేమించిన అలాగే ఉంది, వేరే రిలేషన్స్ పెట్టుకున్న అది తేడాగానే ఉంది. సో వద్దురా బాబు, మీకన్నా ఎక్కువ వయసు ఉన్న జోలికి పోవద్దురా నాయన. రెస్పెక్ట్ ఇవ్వండి, గౌరవంగా ఉండండి, లేదా వాళ్ళు దూరంగా ఉండండి. ఆడవాళ్ళు మీకు దండం పెడుతున్నా తల్లి. మీరు కొంతమంది ఇది చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి. కొంతమంది ఆడవాళ్ళని అమ్మ, ఓకేనా? మళ్ళీ కామెంట్లతో నా మీద పడకండి. కొంతమంది ఆడవాళ్ళు వయసు మీద పడే కొద్దీ కోరికలు ఎక్కువైపోయి కుర్రాల మీద కన్ను పడిపోయి వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తా పోతున్నారు, వీళ్ళ జీవితాలను రోడ్డును పడేసుకుంటా పోతున్నారు. సమాజాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారు. అసలు మారండ్రా, కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆంటీలతో. అండ్ మీ పిల్లలు కంట కనిపెట్టుకున్నాడు పెద్దవాళ్ళ పేరెంట్స్ అయితే. తర్వాత ఈ విషయంలో మాత్రం నాకు అనిపిస్తుంది, నిజంగా నాకు డౌట్గానే ఉంది, సోనంతో పాటు వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అన్న కానీ ఎవరో ఒక ఎన్వైర్మెంట్ ఉంది. లేదంటే రాజ్ కుష్వాహా గారు అంత ధైర్యంగా సోనం చెప్పింది మొత్తం వాడు చేయడు. సోనం ఫ్యామిలీ ఖచ్చితంగా ఎవరో ఒక సపోర్ట్ ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పబట్టే, రే సోనం చెప్తుంది కదా చేయరా, మాకు తెలుసు కదా, మేము కూడా చూసుకుంటాం అన్న ఖచ్చితంగా వాడికి భరోసా ఇచ్చారండి. లేకపోతే వాడేలా చేస్తాడండి అసలు ఇంత ఇదిగా. 22 సంవత్సరాలు వాడికి. అంటే వాడి ఫ్రెండ్ సర్కిల్ చూస్తే ఆనంద్ గారు కానీ ఆకాష్ కానీ ఆ విషయాలు కానీ మొత్తం 21, 22, 19 బచ్చాకాలు అంతా నిబ్బగాళ్ళు. ఈ సోనం వచ్చేసి 27 సంవత్సరాలు. ఈ అనకూడదు కానీ ఈ పంది, ఈ చెత్తముండ అన్యాయంగా ఒక మగవాడిని చంపి ఆ తర్వాత వచ్చిన డబ్బుతో ఆ తర్వాత వచ్చే సింపతితో ఇంట్లో ఉంటూ ఈ రాజ్ కుష్వాహా గారిని పెళ్లి చేసుకుని ఊరేదో అనుకుందండి. అంత పిచ్చి ఏంటండి నాకు అర్థం కాదు. అంత కామంతో ఉంటే రాజ్ కుష్వాహా గారు తప్ప ఇంకొడు తాకూడదని అనుకుంటే అలాగే చావచ్చు కదా వాడితోనే. అన్యాయంగా పాపం రాజాని చంపేస్తున్నారు, రాజా రఘువంశీని. అతను శోభనను పట్టుబడతాం వల్ల ఇలా చేసిందంట. అసలు విషయం అది. శోభన అంటూ ఉంటే ఇక్కడ కాదు హనీమూన్ ప్లాన్ చేద్దామని చెప్పి చేసిందంట. అంటే పెళ్ళైంది హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. లేదు ఇక్కడ కాదు హనీమూన్ అని చెప్పేసి పక్కా ప్లానింగ్తో రెచ్చగొట్టాలి, టెంప్ట్ చేయాలి, పట్టకెళ్ళాలి, చంపేయాలి, ఆ తర్వాత కిడ్నాప్ అయినట్టు నాటకం ఆడాలి, ఆ తర్వాత కూల్గా నన్ను మత్తు ముందు పెట్టి అక్కడ వదిలేసారని చెప్పాలి, నమ్మించాలి, సింపతి కొట్టాలి, ఆ తర్వాత ఆస్తి కొట్టాలని చెప్పేసి అనుకుంది. కానీ ఏమైంది, కటకటాల్లో ఉంది. ట్రాన్సిట్ కస్టడీకి సంబంధించేసి మేఘాలయ వాళ్ళకి అప్పచెప్పేశారు. ఇది ఓవరాల్ దీనికి సంబంధించింది. ఇంకేదైనా మేజర్ అప్డేట్స్ నేను ఖచ్చితంగా ఇస్తాను. యాక్చువల్లీ ఈ ఒక్క వీడియోలోనే 3-4 టాపిక్స్ ఉన్నాయి, బట్ నాకు ఇవ్వబుద్దిగా అట్లా అంత ఇదిగా. సో వీడియోకి మరలా చెప్తున్నా, దయచేసి చెప్తున్నా, ఒరే దండం పెడతాను రా, ఆంటీలు జోలికి పోకండి రా. అండ్ ఆంటీలకు చెప్తున్నా, పిల్లలమ్మ, మీ బిడ్డలు లాంటి వాళ్ళమ్మ, వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి. అండ్ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీ బిడ్డలు అసలు ఏం చేస్తున్నారు, ఎవరితో ఉన్నారో ఒకసారి చూసుకుంటూ ఉండండి. అండ్ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో పెళ్లి కావాల్సిన వాళ్ళు కావచ్చు, పెళ్ళైన వాళ్ళు కావచ్చు, మీ భర్తలను మీ లవర్లను చంపుదాము, ఆ తర్వాత ఆస్తి వచ్చింది, ఆ తర్వాత సింపతి వచ్చింది, మా బాబోయ్ ఇటువంటి మాత్రం చేయకండి. ఎంతోమంది గొప్ప గొప్ప పతివ్రతలు, గొప్ప గొప్ప మానవతామూర్తులు, గొప్ప గొప్ప దేవతలు అంటే ఆడవాళ్ళు ఉన్నారు మీ దేశంలో. వారిని ఇన్స్పిరేషన్గా తీసుకోండి ప్లీజ్ అమ్మ.